సరే వదిలేసి 2-3 months బాగానే ఉన్నాడు. తర్వాత వీళ్ళ బంధువుల అమ్మాయి వచ్చి నేను చేసుకుంటాను బావా అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ఇంతకన్నా సెక్స్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి, నా దురదృష్టము సెకండ్ టైం కూడా ఇలాగే అయింది. ఇప్పుడు నేను ఏం చేయమంటే, బాబు ఒకటి నువ్వు అమ్మాయినన్నా వదిలేయాలి, లేదా నా దగ్గర తీసుకొని రా, నేను కౌన్సిల్ చేస్తాను. నా దగ్గరికి రాగానే నేను కౌన్సిల్ చేయడానికి ఇట్లా స్టార్ట్ చేశాను. నాకు వెన్నీ చెప్పొద్దండి, ఈయన నాకు రోజు 2-3 సార్లు కలవాల్సిందే, మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు చేదు కాదని ఆపేసాయి. మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ, కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, చేయకపోయినా కానీ ఎక్కువగా ఈ సెక్స్ అనే ఆలోచనలు ముందుగా ఎందుకు వస్తాయి? 80-90లో ఎలాంటి ఆలోచన విధానం ఉందో అలాంటి విధానంలో పెరుగుతున్నారా, 2025లో ఉండాల్సిన ఆలోచన విధానంలో పెరుగుతున్నారా అనేది పేరెంట్స్ పట్టించుకోవాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో ఏమవుతుంది, ఫ్రీ సెక్స్ అని, అక్కడ టీనేజ్ పిల్లల నుంచి అఫైర్స్ ఉంటాయి, లివింగ్ టుగెదర్స్ ఉంటాయి, వాళ్ళ సెక్స్ లైఫ్ ని ఎవరు అడగనున్నారు. ఆ టైంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది లేకపోతే సెక్షువల్ ప్లెజర్ ఇవ్వగలిగే ఆడదుంటే చాలా. అయితే నేను నా ఎక్స్పీరియన్స్లో విన్నది, పెళ్ళయి పిల్లలు పుట్టినాక కూడా చాలామంది ఆడవాళ్ళు వేరే మగాళ్ళతో అఫైర్స్ పెట్టుకోవడం, విడిపోవడం ఇదంతా జరుగుతుంది. నేను ఆ ఆడవాళ్ళని అడిగినప్పుడు, ఎందుకు మీరు విడిపోయారు, లేదంటే విడిపోకుండా ఎందుకు నువ్వు అతనితో అఫైర్ పెట్టుకుంటున్నావు అంటే, నా మొగుడు ఎంతసేపు జాబ్ అంటాడు, నన్ను పట్టించుకోడు. ఇంకొకరిని అడిగితే, నా మొగుడు ఎప్పుడు బిజినెస్ అని పొద్దున పోతాడు, నైట్ 12 గంటలకు వస్తాడు, తిని వండుకుంటాడు, ఇంకా నాకు సుఖం దొరకట్లేదు, అందుకే నేను ఒక కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను ఆ ఆంటీ చెప్తుంది. ఇంకొక అమ్మాయి కూడా, ఆంటీ కాకపోయినా పెళ్ళైనా కూడా, తను కూడా నా భర్త ఎండ్ ఆఫ్ ద డే జాబ్ చేసి వచ్చి తిని పడుకుంటున్నాడు, నన్ను సాటిస్ఫై చేస్తలేడు. అంటే సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేక ఎంతోమంది ఆడవాళ్ళు బ్రేకప్ చేసుకుంటున్నారు, అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళకి మీ దగ్గరకు వస్తే మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు సార్? ఇక్కడ మీరు అన్నారు కదా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉందని, అది కొంతవరకే కరెక్ట్. మెజారిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్య సరిగా బాండ్ లేకపోవడం, ఓకే, బాండింగ్ లేకపోవడము. రెండోది హస్బెండ్ మీద పగ తీర్చుకోవడం, అంటే కక్ష సాధింపు అంటారు కదండి. సో ఇది ఫిజికల్ బాండింగా, బయాలజికల్ బాండింగ్? బేసిక్గా ఫిజికల్ బాండింగ్ అనేది సెక్స్. ఓకే, నార్మల్ ఒక బాండింగ్ అంటే ఇద్దరు మనుషులు కలవాలి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, హస్బెండ్ నాతో టైం స్పెండ్ చేయాలి, నాతో సరదాగా మాట్లాడాలి, నాతో కూర్చోవాలి, నాతో బయటికి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి అనేది ప్రతి అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అబ్బాయిలు ఏం ఆలోచిస్తారు, సో రోజు ఏం వెళ్తాం బయటికి, ఏదో ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు తీసుకెళ్తారు, సరదాలు అన్నీ ఉంటాయి, బయటికి వెళ్ళాలి, వాళ్ళకు కూడా బయటికి వెళ్ళాలి, మా వైఫ్ని తీసుకెళ్ళి బయటికి వెళ్ళాలి అని. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళకు బిజినెస్, వర్క్ ఇవి మళ్ళీ ఇంపార్టెన్స్ గుర్తొస్తాయి. సో వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ఉన్నా ఈరోజు ఇన్ని అవర్స్ పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళామా, లేదా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది చూస్తున్నాం, మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, నైట్ ఎప్పుడో వస్తారు, ఓన్లీ సాటర్డే సండే దొరుకుతుంది. ఆ సాటర్డే సండే పడుకొని నిద్రపోతారు, లేకపోతే బయటకు ఫ్రెండ్స్తో వెళ్తారు. సో ఇప్పుడు వైఫ్కి ఏంటంటే నెగ్లెక్టెడ్ ఫీలింగ్ వస్తుంది. సో మా హస్బెండ్ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ అబ్బాయిని నేను ఏం చేయాలి, కొంతమంది గొడవ పడతారు, తిడతారు, సో రోజు సాధించడం మొదలు పెడతారు. కొంతమంది ఏంటంటే ఈ నెగ్లిజెన్స్కి రీజన్ ఏంటి, మా హస్బెండ్ నన్ను ఏదో ఆయన బిజినెస్ అంటున్నాడు కదా, ఈయన మీద నేను కక్ష సాధించాలి, ఎలా సాధించాలి? సో ఇది అప్పుడు వాళ్ళ మైండ్ డివియేషన్, ఓకే నేను ఈ అబ్బాయితో అఫైర్ పెట్టుకుంటే మా హస్బెండ్కి తెలిస్తే సో అప్పుడు మళ్ళీ మారుతాడేమో. ఓకే, అలా కొంతమంది హింసించే వాళ్ళు కూడా ఉన్నారు హస్బెండ్స్కి. నువ్వు రావట్లేదు కదా, నేను ఆ అబ్బాయి నన్ను సినిమాకి పిలిచాడు, బయటికి పిలిచాడు అని కొంతమంది హింసించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు. మూడో వెరైటీ ఏంటంటే నిజంగానే వాళ్ళకు సెక్స్ ప్లెజర్స్ లేక
బయటికి అంటే అది చాలా తక్కువ మంది, బయట ఎక్కడో కలవాలి, దాంతో వాళ్ళకి ఆ ప్లెజర్ కోసమే బయటికి వెళ్ళి అంటే అంత దాకా వెళ్ళారంటే వాళ్ళు పరువు వాళ్ళ ఫ్యామిలీ పేరు అవన్నిటిని కాదని బయటికి వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి అవన్నీ బయటపడతాయని తెలుసు కదా. సో అంతవరకు చేస్తున్నారంటే అది రేర్, కొంత శాతం మందిలోనే అలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఏంటంటే హస్బెండ్ని బెదిరించడానికో హస్బెండ్ని దారిలో తెచ్చుకోవడానికో ఇవన్నీ చేస్తారు. ఓకే, సో ఇటువంటి కేసెస్ మీ దగ్గరకు వస్తుంటాయా? చాలా మందికి వస్తాయి. అంటే బేసిక్గా ఈరోజు కూడా నేను ఒక పేషెంట్ చూశాను. ఈ పేషెంట్ నా దగ్గరికి ఆల్మోస్ట్ 6 years నుంచి వస్తున్నాడు. 6 years నుంచి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. సో ఎంతసేపు ఉన్న అబ్బాయికి జాబ్ ముఖ్యము, వెళ్తున్నాడు. తర్వాత వైఫ్ గొడవ పెట్టినప్పుడంతా మా దగ్గరికి వస్తారు. ఆ అమ్మాయి తీసుకొని వస్తుంది మా దగ్గరికి, సార్ ఈయన ఏం చేయట్లేదని. సో ఒక 2-3 years తర్వాత అమ్మాయి రావడం మానేసింది, హాస్పిటల్కి రావడం మానేసింది. ఈ అబ్బాయి వస్తాడు, ఎప్పుడో ఒకసారి టాబ్లెట్స్ తీసుకెళ్తాడు. ఏమవుతుంది అంటే ఒకసారి ట్రై చేస్తాను, అప్పుడప్పుడు కలుస్తున్నాము మంత్లీ వన్స్ అని. సో ఈ మధ్య అబ్బాయికి మరి ఇంట్లో పెద్ద గొడవ అయినట్టుంది, అమ్మాయి బెదిరించినట్టుంది నేను వెళ్ళిపోతానని, లేదా ఇట్లాంటి ఏదో ఇష్యూస్ ఉండి ఉంటాయి. సో ఆయన వచ్చి సార్ నేను సర్జరీ చేయించుకుంటాను అని సర్జరీ చేయించుకుని అంటే వైఫ్కి తెలియకుండా సర్జరీ చేయించుకున్నాడు. సో తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చాడు, వైఫ్కి చెప్పాడు. వైఫ్ ఒకటే మాట అనిందంట, నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఏం చేసావు, సరే ఇన్ని సంవత్సరాలు నన్ను బాధ పెట్టావు కదా, ఇదేదో నువ్వు ముందే చేయించుకోండొచ్చు కదా, సరే ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది, సంతోషం, సరేలే బాగుందాం కలిసి ఉందాంనే అంటే ఆయన వచ్చి నాకు చెప్పాడు, మా వైఫ్ ఇలా అనింది సార్, మీకు కూడా థ్యాంక్స్ చెప్పమని చెప్పింది. అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్ ఈరోజు ఇదే సర్జరీ అబ్బాయి ఒక 2 ఏళ్ళ ముందో 3 ఏళ్ళ ముందో చేయించుకొని ఉంటే అమ్మాయికి ఏంటి ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మా హస్బెండ్ నా మాట విన్నాడు, నా తృప్తి కోసం పోయి ఆపరేషన్ చేయించుకున్నాడు అనేది. ఇప్పుడు నిజంగా వీళ్ళు కలుస్తారా లేదా అది సెకండరీ విషయం, నా కోసం మా హస్బెండ్ సర్జరీ చేయించుకున్నాడు అనేది ఒక అమ్మాయికి తెలియని ఆనందం. ఒక హృదయానికి కానీ ఆ సోల్కి అసలు కావాల్సింది ఏంటి సార్? బాండింగ్లో మనం అనుకున్నాం కదా, బాండింగ్ కావాలని, తోడు కావాలి. మనకు కష్టాలు సుఖాలు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మనము డిస్కస్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. సో మనం అది ఎవరిలో వెతుక్కోవాలి? ఇప్పుడు మన ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ అన్నీ స్పాయిల్ అయిపోయాయి. అంటే ఎంత అన్నదమ్ములున్నా అక్క చెల్లెలున్నా ఒక ఏజ్ వరకే అవన్నీ నడుస్తున్నాయి. ఒక్కసారి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆస్తుల గొడవలు ఇవన్నీ వచ్చాయో అవన్నీ జీరో అయిపోయాయి. అంటే ఈవెన్ సొంత తమ్ముడితో కూడా పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోలేని లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అది మీరు అన్ని ఫ్యామిలీస్లో చూసే ఉంటారు. ఇప్పుడు పెళ్ళి అయ్యేంత వరకు, పెళ్ళి కానంత వరకు అన్నీ డిస్కస్ చేస్తారు. సో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వేరే, వీళ్ళ ఫ్యామిలీ వేరే. ఇప్పుడు మా తమ్ముతో డిస్కస్ చేస్తే, లేకపోతే మా అన్నతో చెప్తే మా వదినతో చెప్తాడేమో, అందరికి తెలిసిపోతుందేమో, డిస్కస్ చేయలేము. ఎవరికైనా, ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక తోడు కావాలి. లైఫ్ లాంగ్ మనమంటే నమ్మి మనకు ఒక సపోర్ట్ లాగా. సో అది ఎవరు? అది ఓన్లీ మన వైఫో హస్బెండ్. సో బేసిక్గా మీరు అన్నారు కదా, ఆ సోల్ అనేది, ఆ సోల్ అంటే వాళ్ళే. మనం కష్టాల్లో సుఖాల్లో వాళ్ళే మన సపోర్ట్ చేస్తారు. కాబట్టి నెగ్లెక్షన్స్ ఎప్పుడైతే మనము ఆ రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేస్తామో మన లైఫ్లో పీస్ లేదండి. సో హౌ టు ఇంక్రీజ్ ద బాండింగ్ బిట్వీన్ ద కపుల్స్? పర్సనల్ టైం. ఇప్పుడు మాకు చాలామంది కపుల్స్ వస్తారు నా దగ్గరికి. వైఫ్ చాలాసార్లు ఎంత కన్సర్న్ ఉంటారంటే, సార్ మా హస్బెండ్ మా మధ్య సెక్షువల్ లైఫ్ బాగాలేదు, కానీ మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, నన్ను రోజు అంటే రెగ్యులర్గా బయటికి తీసుకెళ్తాడు, మేము ట్రిప్స్కి వెళ్తాము, నాతోనే కూర్చుంటాడు ఎక్కువ. నాకు ఆఫీస్ నుంచి రాగానే మేమిద్దరం బాగా టైం స్పెండ్ చేస్తాం. సో మాకు ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఏంటంటే సెక్షువల్ లైఫ్ సరిగా లేదు, కానీ అది నాకు ఇంపార్టెంట్ కాదు సార్. మీరు
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైనా మందులు ఇచ్చి దాన్ని చేయగలిగితే చేయండి. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై హస్బెండ్. మా హస్బెండ్కి శ్రమ అంటే ఏదైనా కష్టం కలిగించేట్టు ట్రీట్మెంట్ ఇవ్వద్దు. నాకు సెక్స్ లైఫ్ లేకపోయినా పర్వాలేదు, మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం, మాకు ఒకవేళ పిల్లలే కావాలంటే ఏదో ఐయుఐలో ఐవీఎఫ్లో చేసుకుని మేము పిల్లలు పెట్టాం, కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయగలిగితే చేయండి, లేకుంటే వద్దు. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరూ బిజీ లైఫ్లో ఉండి అబ్బాయి అమ్మాయి రోజు ఒకరి మార్నింగ్ షిఫ్ట్ ఒకరి నైట్ షిఫ్ట్ ఉందనుకోండి, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో అదే ఉంది. అసలు వాళ్ళు ఎప్పుడు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారో తెలియదు. అండ్ చాలా ఇళ్ళల్లో నీ రూము నా రూము మన రూమ్ కాన్సెప్ట్లు ఉన్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ ఎవరి బెడ్రూమ్ వాళ్ళది. ఎప్పుడో కలవాల్సినప్పుడు లేకపోతే వీకెండ్లో ఆ రూమ్లోకి వెళ్తారు. మీరు అన్నట్టు ఈ అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉన్నటువంటి ఈ నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ వల్ల, సో భార్య మార్నింగ్ షిఫ్ట్లో జాబ్ చేస్తుంది, భర్త పోయి నైట్ షిఫ్ట్లో జాబ్ చేస్తారు, లేకుంటే భార్య నైట్ షిఫ్ట్ చేసిన భర్త, దీనివల్ల వాళ్ళ ఫిజికల్ బాండింగ్ కోల్పోయి సో వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ ఇద్దరి మధ్యలో ఉన్న అట్రాక్షన్ కూడా కోల్పోతున్నారు. సో అక్కడే మీరు అన్నట్టు ఈ అండర్స్టాండింగ్ లేక ఇంకొకరితో అన్నట్టు ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం ఇదంతా మొదలవుతుంది. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే ఆ ఇష్యూస్ వాళ్ళకు అటు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడు బయట ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. అంటే ఎవరైతే ఆ టైంలో వాళ్ళకు వీక్ హార్ట్ ఉంటుంది, ఇప్పుడు నా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు అన్న టైంలో ఎవరో ఆఫీస్లో ఒక అబ్బాయి రోజు వచ్చి పొగుడుతూ నువ్వు బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అని అన్నం మొదలు పెడితే కొద్ది రోజులకు అమ్మాయి స్లోగా టెంప్ట్ అవ్వడం మొదలు పెడతారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏంటి హస్బెండ్ ఏమో పట్టించుకోవట్లేదు, ఈ అబ్బాయి రోజు నన్ను ఉన్నాడు, సరే ఏమవుతుంది మా హస్బెండ్ ఎట్లాగో పట్టించుకోవట్లేదు అన్న స్లోగా మెంటాలిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇనిషియల్గా లేకపోయినా ఎంత స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి అయినా అక్కడ కరిగిపోతుంది. సో అక్కడ తీర్చుకోవాల్సిన కోరికలు ఇక్కడ తీర్చుకుంటాం. అంతే. ఇన్ జనరల్లీ మనం అంటే తెలుగు స్టేట్స్లోనే మనం ఏదైనా సినిమా చూసేటప్పుడు లేదంటే ఇంట్లో టీవీలో సినిమా చూసినప్పుడు కూడా కొన్ని అడల్ట్ సీన్స్ వచ్చినప్పుడు అది అంటే స్కిప్ చేయడమో లేకుంటే ఫార్వర్డ్ చేయడమో లేకుంటే అది వస్తుంటే స్కిప్ చేయకుండా కళ్ళు మూసుకొని నవ్వడం, షైగా ఫీల్ అవ్వడం, ఈవెన్ పేరెంట్స్ అయినా పిల్లల్ని అలా చేస్తూ ఉంటారు. ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడమేనా? అంతే కదండి. బేసిక్గా సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోకుండా మన బ్రాటప్ అంటే మన అంటే ఇండియన్ మెంటాలిటీ అనేది పేరెంట్స్ మెంటాలిటీ అనేది ప్రతి 20-25 ఇయర్స్కి చేంజ్ అవుతూ వస్తుంది. సో మనం జనరేషన్ అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు కానీ టోటల్గా డిఫరెంట్. సో ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. సో ఇప్పుడు ఆ టైంలో ఏమవుతుంది అంటే మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి చిన్నప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉండేవో, ఇది చెడు, సెక్స్ అనే వర్డే అసలు ఎత్తడానికి భయపడేవాళ్ళు. సో అసలు అది ఒక ఏమంటారు, అదొక ట్యాబు వర్డ్. సో ఆ వర్డ్ ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నోరెత్తే ఫక్కన్ అది చిన్న అలవాటు ఏమంటారు, కామన్ వర్డ్ అయిపోయింది పిల్లలకు కూడా. చిన్న తప్పు చేసినా ఫక్కన్. సో ఇప్పుడు మనం బ్రాటప్లో ఇవన్నీ ఏమయ్యాయి, ఇది తప్పు, దీని గురించి మాట్లాడకూడదు, ఇలాంటివి చూడకూడదు, ఇలాంటివి చేయకూడదు అన్నట్టు మనం పెరిగాం. సో మనం అలాంటివి చూస్తున్నప్పుడు ఒకలాంటి మన పిల్లలు అలాంటివి మనతో పాటు మన పిల్లలు ఉన్నప్పుడు అలాంటివి చూడాలంటే మనకు ఒక ఇది అంటే ఇప్పుడు వీళ్ళు చూస్తే ఏమడుగుతారో. ఇప్పుడు పిల్లలు అందరి ముందు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అదేంటి అని అడిగితే ఇప్పుడు వీళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు? 10 మందిలో ఆన్సర్ చేయడానికి కూడా వాళ్ళకేం తెలియదు కదా. సో అందుకని వీలైనంత వరకు అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ అదే తప్పు. మనకు పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ టీనేజ్లో ఇవ్వకపోతే వాళ్ళకు ఎన్ని ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో. వాళ్ళకు రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ వాళ్ళకు బాండింగ్లో ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎన్ని వస్తాయో వీటి వల్లే ఫ్యూచర్లో వీళ్ళకి డైవర్స్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని పేరెంట్స్ ఏమంటారు అర్థం చేసుకోవట్లేదు. రెండోది చాలామంది అబ్బాయిలు కానీ ఇప్పుడు అబ్బాయిల్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అమ్మాయిల్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఒక సినిమా వచ్చింది ఈ మధ్య
అక్షయ్ కుమార్ది హిందీలో మూవీ. ఆ మూవీలో ఆ అబ్బాయి, మీరు మూవీ చూస్తే మీరు చూడండి, అబ్బాయి ఏంటంటే స్కూల్కి వెళ్తాడు, రిలీజియస్, వీళ్ళ ఫాదర్ రోజు టెంపుల్ ముందర అవన్నీ టెంపుల్ పూజకు కావాల్సిన సామాగ్రులు అమ్ముతాడు. ఈ అబ్బాయి ఒకరోజు స్కూల్కి వెళ్తే పక్కన ఉన్న అబ్బాయి ఈ అబ్బాయిని చూసి నీ పెనిస్ చిన్నది అని చెప్పి కామెంట్ చేస్తాడు. అక్కడితో అబ్బాయి మొత్తం లైఫ్, మంచిగా చదువుకునే అబ్బాయి మొత్తం చదువును పక్కన పెట్టేసి వీటి గురించే ఆలోచించడం, ఎందుకు నాది చిన్నగా ఉంది అనేది మనసులో అబ్బాయికి అది పడిపోతుంది. దెన్ ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఫాదర్ తెలియకుండా స్కూల్ అబ్బాయి సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. మన ఇండియాలో 90% సెక్సాలజిస్ట్ అనేది ఫేక్ సెక్సాలజిస్ట్, మెజారిటీ. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఫేక్ సెక్సాలజిస్టులు ఎప్పటికీ ఏం ఆలోచిస్తారు, ఆ సినిమాలో నువ్వు ఒకటి చేయి పట్టుకుంటే అది బల్బులు ఉంటాయి ఒక చోట వచ్చిన దాంట్లో, రెడ్ బల్బ్ వెలిగితే ప్రాబ్లం ఉన్నట్టు. సో నువ్వు అది పట్టుకోగానే వాళ్ళు స్విచ్ చేస్తే రెడ్ వెలిగింది కదా, నీకు ప్రాబ్లం ఉంది అంటే దాన్ని క్యాష్ చేసుకోవడం. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు జరిగిన అంటే ఒక అబ్బాయి వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చాడు. వాళ్ళ బ్రదర్కి మేము సొంత సర్జరీ చేశాం. సో ఈ అబ్బాయి తీసుకొని వచ్చి, సార్ మా వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, మేజర్ ప్రాబ్లం ఉంది, 3 రోజుల నుంచి ఎవరితో మాట్లాడట్లేదు, ఇంట్లో రూమ్లో నుంచి బయటికి రావట్లేదు, అసలు ఫుడ్ తినట్లేదు, ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఏదో అయింది. నేను అడిగితే నాకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు. సరే ఏంటి మీరు అని మీరు గుర్తొచ్చారు సార్, తీసుకొని వచ్చాను. అబ్బాయిని, నీకేంటమ్మా ప్రాబ్లం? సరే ఏం చెప్పుకోవడానికి ఏం లేదు సార్, నా లైఫ్ అయిపోయింది, నేను ఇంకా దీని ఎవరు నన్ను, ఇది సొల్యూషన్ ఉన్న ప్రాబ్లం కాదు నాకు తెలుసు సార్ అంటే. అమ్మ నువ్వు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీకంటే సార్ నేను మగాడిని కాదు సార్, నేను పుట్టి తప్పు పని చేశాను, సో ఇప్పుడు నేను బతికి ఏం లాభం అన్నాడు. అసలు ఏమైంది చెప్పమ్మా. సరే సరే నువ్వు అంటున్నావు కదా, నీకు ఏం జరిగింది చెప్పు, నాకు అంతో ఇంతో పేరుంది, ఈ డిపార్ట్మెంట్లో పేరుంది, నేను నీకు హెల్ప్ చేయగలుగుతానా లేదా చెప్పగలుగుతాను అంటే, సార్ అవన్నీ డిస్కస్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదు, నన్ను వదిలేయండి సార్. సరేమ్మా ఇప్పుడు చూడు, నీకు అలాంటి లేని వాళ్ళకు ఆ రోజే ఒక ఇపినైల్ ఇంప్లాంట్ పేషెంట్ వస్తే అబ్బాయిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టాడు. ఈ అబ్బాయి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడు. జీవితంలో ఒక్కరోజు కూడా ఈ అబ్బాయికి ఎరెక్షన్ లేదు, పుట్టుకతోనే అంగస్తమనం లేదు, సర్జరీ చేసుకున్నాడు, పెళ్లి చేసుకోవడానికి పోతున్నాడు. సరే నీ ప్రాబ్లం ఇంతకన్నా డేంజరస్ ఉంటుందా? అంతే కదా. సరే నువ్వు అబ్బాయితో మాట్లాడు కొంతసేపు. సో అంటే మాట్లాడుకున్నారు, వచ్చాడు. సార్ నేను సికింద్రాబాద్ దగ్గర ఉంటాను, నాకు గర్ల్ ఫ్రెండ్తో కలవడానికి ట్రై చేశాను, మేమిద్దరం బయటకు వెళ్ళాము, కలవడానికి ట్రై చేశాను, నాకు ఎరెక్షన్ రాలేదు. అంటే నీకు ఈ ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఉందా అంటే, లేదు సార్ నాకు ఇప్పుడు కూడా బాగానే ఉంది, నేను ఎర్లీ మార్నింగ్ రోజు మాస్టర్బేట్ చేసుకుంటాను, అక్కడ బాగానే ఉంది, కానీ ఆ రోజు నేను ఫెయిల్ అయిపోయాను. మరి ఎందుకు భయపడుతున్నాను? నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరు? ఎంబీబీఎస్ డాక్టరా లేదంటే సరే ఎవరు ఇంటి దగ్గర సెక్స్ క్లినిక్ అని ఉంది, నేను వెళ్ళాను, చూశాను. అది ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, అసలు ఎంబీబీఎస్ ఆయుర్వేదిక్ ఏం డాక్టర్ కాదు, సమ్ ఆర్ఎంపీ డాక్టర్, ఫేక్ సెక్సాలజిస్ట్. ఆయన చెయ్యి పట్టుకొని, నువ్వు పెళ్ళికి పనికిరావు, నీకు మేజర్ ప్రాబ్లం ఉంది, నువ్వు పెళ్ళి గురించి ఆలోచించకూడదు, నీకు ప్రాబ్లం నీది సార్ట్ అవ్వాలంటే నీది 1 to 2 years టైం పడుతుంది, అది కూడా కష్టమే, నేను చెప్పలేను, సో నీకు చాలా ఖర్చు అవుతుంది, అట్లీస్ట్ నువ్వు నెలకి 20-30 వేలు అయినా ఖర్చు అవుతుంది, కాబట్టి నువ్వు ఫస్ట్ డబ్బులు రెడీ చేసుకుని నా దగ్గర రా. ఇంపాక్ట్ అబ్బాయికి ఎంత షాక్కి వెళ్ళిపోయింటాడు అంటే, ఒక డాక్టర్ అంటే నిజంగా డాక్టరో కాదో మనకు తెలియదు, అది ఫేక్ డాక్టరే. సో ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక డాక్టర్ ఆ పొజిషన్లో కూర్చొని, రెస్పెక్టబుల్ పొజిషన్లో, నువ్వు పనికిరావు పెళ్ళికి అని చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ అబ్బాయి ఏం ఆలోచిస్తాడు? సూసైడల్ టెండెన్సీనే. ఇప్పుడు ఆ అబ్బాయికి నెక్స్ట్ ఇంకేం ఆలోచించలేదు, అంటే నా లైఫ్ అయిపోయింది, ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి నేను ఎట్లా బయటపడాలి, సో నా లైఫ్ ఇంతే అనేది ఆలోచించడం మొదలుపెట్టి ఇవన్నీ చేశాడు.
ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసేసుకొని ప్రాబ్లం దాని గురించి గూగుల్ చేసుకుంటుంటే ఫెయిల్ అవుతాయి, దీని ట్రీట్మెంట్లు ఏమేమో అవి అంతే, దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ 3 డేస్లో. కానీ మేము కౌన్సిల్ చేసి చెప్పిన తర్వాత నీకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయంటే అది బాగున్నట్టే బాబు, అదే నీకు, అందుకే మేము సింపుల్ నేను టెస్ట్ కూడా చేయట్లేదు, నీకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయా లేదా, సార్ వస్తున్నాయి అంటే నువ్వు బాగున్నట్టే, నీకు ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది. సో ఏదో నువ్వు ఒక్కరూ ప్రతిరోజు అమ్మాయితో సెక్స్ చేయాలంటే సక్సెస్ అవ్వాలని లేదు. ఆ రోజు నువ్వు అలసిపోయి ఉండొచ్చు, ఎవరో పక్కన వాళ్ళు చూస్తారని భయంతో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇంతేగాని దీనికి నీకు మేజర్ ప్రాబ్లం కాదు అంటే అంతేనంటారు సార్. నేను నార్మలే కదా, నువ్వు కావాలనుకుంటే నేను మందులు కూడా ఇస్తాను, కానీ ఇంత ఎరెక్షన్ నువ్వు సరే నీకు ప్రాబ్లం ఉంది కదా మీ ఫ్రెండ్స్ని అడుగు, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయా లేదా, ఎలా ఐడెంటిఫై చేస్తారని. ఎందుకంటే ఈ అబ్బాయికి ఏంటి బేసిక్ సెక్స్ నాలెడ్జ్ లేదు, అంటే ఎంత ఎరెక్షన్ వస్తే ఎలా చేయొచ్చు అనేది లేదు, కాబట్టి ఎవరో చెప్పగానే అలా షాక్కు గురైపోయాడు. అదే మనము పేరెంట్స్ అంటే చిన్నపిల్లల నుంచే వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చి అసలు సెక్స్ అంటే ఏంటి, సేఫ్ సెక్స్ అంటే ఏంటి, అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఫస్ట్ సెక్స్, సేఫ్ సెక్స్. అంటే వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్లోని ఇవన్నీ పార్ట్స్, అంటే ఎరెక్షన్స్ ఏ టైంలో వస్తాయి, ఎరెక్షన్స్ ఎందుకు వస్తాయి, వాటి ఫంక్షన్ ఏంటి, లవ్ ఏంటి, లవ్కి అట్రాక్షన్కి డిఫరెన్స్ ఏంటి, ఏ ఏజ్లో చేయాలి, ఏ ఏజ్లో కలవడానికి ట్రై చేయాలి, మాస్టర్బేషన్ అనేది తప్ప కాదా, ఇవన్నీ కూడా ఒక ఫాదర్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. సో మనము చిన్నప్పుడు అంటే ఇంత ఓల్డ్ ఏజ్లో ఏమయ్యేది అంటే ఇంత ముందు కాలంలో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా పేరెంట్స్ చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు మనకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో సేమ్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. సో మామూలు చిన్నన్నలో లేకపోతే కజిన్సో ఎవరో ఒకరు, అంటే అబ్బాయిలు 5-6 మంది అబ్బాయిలు, అమ్మాయిలు 5-6 మంది అబ్బాయిలు ఉండేవారు. అమ్మాయిలకి ఎప్పుడు పేరెంట్స్ చెప్పేవాళ్ళు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ నుంచి ఇదర్ మదర్ కానీ లేకపోతే అమ్మమ్మ కానీ వాళ్ళు జనరల్గా నాయనమ్మ కానీ చెప్పేవాళ్ళు. వాళ్ళకి మొహమాటం ఉండేది కాదు, ఇది ఇలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. కానీ అబ్బాయిలకు వచ్చేసరికి ఎప్పుడు వాళ్ళ ఏజ్ పిల్లలు కానీ కొంచెం పెద్ద ఏజ్ పిల్లలతో కానీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జనరల్గా సెక్స్ విషయాలన్నీ అప్పుడే తెలిసిపోయాయి. బట్ వై పీపుల్ ఫీల్స్ టు టాక్, అంటే వై పీపుల్ షై టు ఫీల్స్ టు టాక్ అబౌట్ సెక్స్? ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఎవరైనా సరే జెన్యూన్గా వాళ్ళకి తెలిసింది చెప్పేవారు. ఒకప్పుడు సెక్స్ అంటే ఇలా ఉంటుంది, లేకపోతే పెనిస్ అంటే ఏంటి, నార్మల్ లెంత్ ఎంత, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు ఏంటి, మనవాడే ఏదైనా కొంచెం ఆట పట్టించడానికి కొంచెంసేపు ఏదైనా చెప్పినా కూడా మళ్ళీ పిలిచి చెప్పేవాళ్ళు. అంటే ఇది ఏం కాదు, నువ్వేం భయపడద్దు, ఇది ఇంతే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ అనేది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. చిన్న ఫ్యామిలీస్, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సెక్స్ గురించి మాట్లాడేంత ఫ్రెండ్స్ చాలామంది తక్కువ అయిపోయారు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నా మనకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కూడా తక్కువ అయిపోయారు. మీరు అన్నారు కదా ఇంతకుముందు ఎవరో మిమ్మల్ని అడిగారు ఇలాంటి విషయం ఉందని, కానీ ఇప్పుడు అట్లా అడిగే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, నేను అడిగితే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని 10 మందికి చెప్తాడేమో అని. ఇప్పుడు మేము చూసే సినారియోలో ఏమవుతుందంటే కామన్గా గొప్పలకు పోవడం, ఫ్రెండ్స్ ఒక 10 మంది కూర్చున్నప్పుడు సెక్స్ లైఫ్ గురించి టాపిక్ వస్తే ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. నా పెనిస్ 6 ఇంచెస్ ఉందంటారు, ఒకటి 7 ఇంచెస్ ఉందంటారు, ఒకటి నాకు ఇంతమంది 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఒకరు అబ్బాయి అంటాడు, నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్తో నేను బయటకు వెళ్తానని చెప్తాడు. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, అవి నిజంగా జరుగుతున్నాయా లేదా అనేది ఎవరికి తెలియదు. కానీ మధ్యలో ఒకరిద్దరు వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరూ అది చూసి ఏమనుకుంటారు, ఓహో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే నాకేదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళు 7 ఇంచెస్ పెనిస్ ఉంది అంటున్నారంటే నాకు చూస్తే ఓన్లీ 4 ఇంచెసే ఉంది అనే ఎప్పుడైతే ఫియర్ పడుతుందో ఆయనకి అసలు ప్రాబ్లం లేకున్నా కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అయింది. సో మనకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే దీని గురించి. కానీ సెక్స్ అనే వర్డ్ వినగానే
దాన్ని మనం ఒక బూతు పదంలో ఎందుకు చూస్తున్నాం? సొసైటీ మనల్ని అట్లా తయారు చేసింది. బేసిక్గా సెక్స్ అనేది భూత పదమే, కానీ అది మన సొసైటీ దాన్ని అట్లా క్రియేట్ చేసింది. మన సెక్స్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో ఒక పార్ట్ అది, కానీ మనం దానికి లేనిపోని ఇంపార్టెన్స్ మనం ఇచ్చాం. ఈవెన్ అంతెందుకు, మీరు ఎవరి గురించి అంటున్నారు కదా, ఇప్పుడు మేము ఇంత చదువు చదివి సడన్గా నన్ను ఎవరైనా సెక్సాలజిస్ట్ అంటే నాకు ఇన్ఫీరియర్గా ఉంటుంది. అంటే సెక్సాలజిస్ట్ అనే వర్డే కొన్నిసార్లు ఇన్ఫీరియర్గా ఉంటుంది. అంటే నేను యూరాలజిస్ట్ అయ్యండి, దాంట్లో నుంచి అడ్వాన్స్డ్ ఆండ్రాలజీ చేసి, అంటే కామన్ మ్యాన్కి ఆండ్రాలజీ అంటే తెలియదు. సో ఎవరికైనా సెక్సాలజిస్ట్ అంటేనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు బయట కంట్రీస్లో సెక్సాలజిస్ట్ అంటే సపరేట్, ఎక్కడ కూడా ఏ కంట్రీలో కూడా సెక్సాలజీ అనేది కోర్స్ లేదు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే ఎవరినైనా సెక్సాలజిస్టే అంటారు. అది డాక్టర్స్ అయి ఉండొచ్చు, కౌన్సిలర్స్ అయి ఉండొచ్చు. మెజారిటీ బయట కంట్రీస్లో సెక్సాలజిస్ట్ అంటే కౌన్సిలర్సే. ఓకే, సెక్స్ కౌన్సిలింగ్ చేస్తారు. బేసిక్గా వాళ్ళని కూర్చోబెట్టి ఇది కాదు ఇది మంచిది చూడని చేసే వాళ్ళని సెక్సాలజిస్ట్ అంటారు. సో ఆ వర్డ్కి అట్లా అంత నెగిటివ్ పబ్లిసిటీ ఉంది, అలాగే అంత క్రేజ్ కూడా ఉంది. సెక్స్ అనే దాన్ని చూడగానే ఎగ్జైట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సెక్స్ అనేది లేకపోతే ప్రతి సినిమాల్లో అలాంటివి సీన్స్ లేకపోతే హిట్ కాదేమో అని ఆలోచించే డైరెక్టర్ కూడా ఉన్నారు కదా. సో దానికి పాజిటివ్ పబ్లిసిటీ ఉంది, నెగిటివ్ పబ్లిసిటీ ఉంది. సెక్స్ మీద కొన్ని వేల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి, అంతే కదండి. అటు మూవీ ఇండస్ట్రీలో కానీ, ఈ టీవీ ఇండస్ట్రీలో కానీ, ఓటీటీ ఇండస్ట్రీలో కానీ ఎందుకు అన్నీ చూస్తున్నారు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడడానికి మటుకు భయపడతారు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే సెక్స్ గురించి గంటలు మాట్లాడుకుంటారు, అంటే జోకులు వేసుకోవడం కానీ ఫ్యామిలీస్లో అది ఒక బ్యాన్ వర్డ్. సో మనం ఆ అవేర్నెస్ అనేది, సెక్స్ అనేది తప్పు కాదు, ఒక నార్మల్ యాక్ట్ అనేది మనము దానికి ప్రాపర్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలగాలి. ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఒక ఆల్కహాల్ కోసమే కాదు, అన్ని రకాల హ్యాబిట్ డ్రగ్స్, ఈవెన్ ద డ్రగ్స్, సిగరెట్ కానీ ప్రతి దానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఎప్పుడైతే అంటానో చాలామంది పేషెంట్స్, సార్ నేను మా ఫ్రెండ్ రోజు వాటర్ తీసుకుంటాడు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు అని అంటాడు. నార్మల్గా ఆల్కహాల్ అనేది ఏం చేస్తుందంటే, ఇనిషియల్గా ఎవరికైతే భయం ఉంటుందో ఆ భయాన్ని పోగొడుతుంది, ఇన్హిబిషన్ లేకుండా చేస్తుంది. ఇప్పుడు సెక్స్ అంటే భయం ఉన్న వాళ్ళకు ఆల్కహాల్ తీసుకోగానే ఎరెక్షన్స్ బాగా వస్తాయి. సో చాలా మనకు కామన్గా తెలిసే ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడేవాడు ఉంటారో ఆల్కహాల్ తీసుకోగానే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతారు. మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా చూస్తుంటాం, ఎప్పుడూ లేని ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇన్హిబిషన్ తగ్గిపోతుంది. సో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, అంటే ఫియర్ ఉండి సెక్స్ నేను చేయగలుగుతానా లేదా అనే వాళ్ళకి, ఆ ఫియర్ ఉన్న వాళ్ళకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ ఫియర్ పోతుంది, ధైర్యం వస్తుంది. కానీ అది ట్రీట్మెంట్గా చాలామంది అంటారు, సార్ నేను ఆల్కహాల్ తీసుకున్నప్పుడే బాగా చేయగలుగుతున్నాను. సో ఆల్కహాల్ ఇనీషియల్ స్టేజెస్లో ఆ సైకలాజికల్ బూస్ట్ ఇస్తుంది, కానీ తీసుకునే కొద్దీ మెల్లగా మనకు అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో, లివర్ అండ్ టెస్టిస్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుందో, మగవాళ్ళలో మేజర్ హార్మోన్ ఏదైతే ఉందో టెస్టోస్టెరాన్, అది తగ్గిపోతుంది. సో యూత్ కొందరు అంటే యువత ఏంటంటే ఆల్కహాల్, గాంజా కానీ డ్రగ్స్ తీసుకొని వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఆ సంభోగంలో పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే కేవలం ఆ ఎంజాయ్మెంట్ కోసం ఆల్కహాల్, డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇది కొడుతూ ఇద్దరు సెక్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకనొక టైంలో నేను విన్నా, అంటే ఇది ప్రాక్టికల్గా వేరే ఇద్దరు, అది కూడా దట్టు అమ్మాయి వాళ్ళతో ఒక అబ్బాయితో మాట్లాడుతుండే, నేను నా బాయ్ ఫ్రెండ్ తోటి గాంజా కొడుతూ ఆల్కహాల్ తీసుకుంటూ సెక్స్ చేశానే, మస్తు మజా వచ్చింది. ఒక యూత్ పిల్లలే అట్లా చేస్తుంటే ఆ ప్రభావం రేపటి రోజున వాళ్ళ మీద పడదా? అది ఎంతవరకు దారితీస్తుంది? ఖచ్చితంగా ప్రభావం పడదా అంటే ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనము
సిగరెట్ మీద మనకి ఏమని ఉంటుంది, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, సిగరెట్స్ హానికరమని ఉంటుంది. కానీ అందరికీ క్యాన్సర్ రావట్లేదు కదా. కానీ వచ్చే వాళ్ళకు వస్తుంది. ఎవరి బాడీ అయితే దాన్ని భరించలేదో, తీసుకోలేదో వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఫస్ట్ కనిపిస్తాయి. బాడీ తీసుకోగలిగింది, దాన్ని అలవాటు చేసుకోగలిగింది, వాళ్ళకు ప్రాబ్లమ్స్ స్లోగా వస్తాయి. ఇప్పుడు ఈ గాంజాలో కూడా అదే. ఇనిషియల్గా వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేవి తెలియకపోవచ్చు, ఫస్ట్లో దాన్ని ఎంజాయ్ చేస్తారు. పోను ఎప్పుడైతే దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఈ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఏ డాక్టరు మంచిదని చెప్పారు కదా. అటు పిల్లలు పుట్టడానికి మంచిది కాదు, అంటే స్పెర్మ్ కౌంట్ని తగ్గిస్తుంది, స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది, మన బాడీలో హార్మోన్స్ని తగ్గిస్తుంది. మెయిన్ ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచుతుంది. ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్, అంటే మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్ని అది ఫీమేల్ హార్మోన్గా మారుస్తుంది. ఎప్పుడైతే అది మారుతుందో ఆటోమేటిక్గా అది మన మేల్ సెక్షువల్ లైఫ్ని అఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో లాంగ్ టర్మ్లో ఆల్కహాల్ అనేది మంచిది కాదు. డెఫినెట్గా మగతనానికి డెఫినెట్గా అది మంచిది కాదు. ఈవెన్ డ్రగ్స్ అయినా కూడా, డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్. సో మీరు సివియారిటీ చెప్పమంటే ఫస్ట్ అన్నిటికన్నా సేఫెస్ట్ ఇస్ ఆల్కహాల్. ఓకే. నెక్స్ట్ డ్రగ్స్, తర్వాత సిగరెట్. అన్నిటికన్నా హైయెస్ట్ ప్రాబ్లం ఉన్నది ఏంటంటే గుట్కా, అంటే టొబాకో డైరెక్ట్గా నమ్ములుతారు చూడండి, అది అన్నిటికన్నా మెయిన్ టాక్సిక్ అనేది గుట్కా. ఓకే. సో ఇప్పుడు డ్రగ్స్ అన్న కొన్ని సిస్టమ్స్ మీదే పనిచేస్తాయి, అది తీసుకున్నంత వరకే ఉంటాయి. బట్ క్రానిక్ డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు కదా, అది వేరే. ఎందుకంటే వాళ్ళు అది తీసుకోకపోతే ఏ పని చేయలేరు. కానీ ఈ టొబాకో డైరెక్ట్గా చూ చేసే వాళ్ళు కానీ, గుట్కా తీసుకునే వాళ్ళు కానీ, వాళ్ళకు ఈ స్కిన్ క్యాన్సర్స్ కానీ అవి ఎందుకు ఎక్కువ అంటే అది డైరెక్ట్గా అక్కడ ఏరియాని అఫెక్ట్ చేస్తూ దెన్ అన్ని బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఐస్ని డ్యామేజ్ చేస్తుంది, హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీ, లివర్, అట్లా ఒక ఆర్గన్ అంటూ ఏం లేదు, టొబాకో ప్రతి ఆర్గన్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. మనకు సెక్స్ థాట్స్ వచ్చినప్పుడు మాస్టర్బ్యూషన్ చేసుకోవడం ఒకటే మార్గమా? అంతే కదా, ఇంకా వేరే ఏం లేదా? మాస్టర్బేషన్ ఎప్పుడు ఎక్కువగా సెక్స్ థాట్స్ వస్తున్నప్పుడు మనం దాన్ని డివేట్ చేసుకోవచ్చు, మైండ్ని డివేట్ చేసుకోవచ్చు, ఏదో విధంగా బిజీగా ఉండడం. ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం, నీకు చాక్లెట్లు వద్దు, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానంట. లేదా ఏదైనా బొమ్మ అడిగారు, రోజు దాన్ని నాకు ఇది కావాలని అంటే అది కొనిచ్చాలని, లేకపోతే ఏమంటారు పేరెంట్స్, సో అది వద్దులే నీకు ఇది కొనిస్తానంట. అలా మన బాడీకి ఏదైతే మనకు అడిక్షన్ ఉందో దాని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, సిమిలర్ ప్లెజర్ ఇచ్చేది మనం ఏదైనా వేరే చేయాలి. సో ఇది జనరల్గా అందరికీ ఇవ్వము. మాస్టర్బేషన్ అంటే తప్పు, మాస్టర్బేషన్ చేస్తే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలామంది ఉంటారు. ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వీక్ అవుతారు, మన స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని కూడా కొన్ని అపోహాలు ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం? అవన్నీ అపోహలే. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఈ మధ్య ఒక 58 years 59 years అయినా వచ్చాడు. డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఒక స్టంట్ పడింది, హైపర్ టెన్షన్ ఉంది, రోజు 8 టాబ్లెట్లు తీసుకుంటాడు. ఆయనకి 1 year నుంచి అంగస్తమన ప్రాబ్లం. ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ నేను చిన్నప్పుడు నాకు 1 year నుంచి ప్రాబ్లం వచ్చింది, నేను చిన్నప్పుడు చాలా మాస్టర్బేషన్ చేశాను, నాకు తెలుసు సార్ దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అంటే ఆయన ఎప్పుడో 14-15 yearsలో మాస్టర్బేషన్ చేస్తే ఆ తర్వాత 40 ఏళ్ల పాటు అసలు ప్రాబ్లమే లేదు, నార్మల్, అంటే సెక్స్ లైఫ్ అంతా నార్మల్గా ఉంది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఆయనకి ఎప్పుడు 1 year నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత ఎరెక్షన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ ఆయన మనసులో ఏముంది, మాస్టర్బేషన్ నేను చేయడం వల్లనే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని నాటుకుపోయింది. అంటే మన సొసైటీలో కూడా మాస్టర్బేషన్ అంటే అంత భయం నాటుకుపోయింది. మాకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్, సార్ నేను చిన్నప్పుడు ఎక్కువగా చేసుకున్నాను అందుకే కదా ఈ ప్రాబ్లం. అంటే తెలియని మనకు భయం. ఇప్పుడు మీరు చాలాసార్లు ఈ పోస్టర్స్ చూసే ఉంటారు, సెక్స్ క్లినిక్ పోస్టర్స్ చూసే ఉంటారు.
లేదా రోడ్డు పక్కన జడి బొట్టీస్ ఉంటాయి. ఎప్పుడన్నా మీరు అది చదివారు దాంట్లో? లేదా కొన్నిసార్లు సెక్సాలజిస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు కింద టీవీలో స్క్రోలింగ్. నేను చాలాసార్లు చూశాను. ఆ స్క్రోలింగ్లో ఏముంటుందంటే మీరు హస్తప్రయోగం వల్ల చేసుకోవడం వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ని మేము ట్రీట్ చేస్తున్నాం. ఇంకా కొన్నిసార్లు స్క్రోలింగ్లో ఏమొస్తుంది, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువగా హస్తప్రయోగం చేశారా, దానివల్ల నష్టపోయారా, మా దగ్గరకు రండి. అంటే బేసిక్గా తెలియకుండానే ఒక భయాన్ని, అంటే రియల్గా లేని ఆ మనసులో ఆ భయం లేని వాళ్ళకు కూడా ఓహో ఇది తప్పు, ఇది చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది, మా దగ్గర ట్రీట్మెంట్ రండి అంటే. ఈ మధ్య ఒక అంటే సెక్స్ మా పేషెంట్ వచ్చి చెప్పాడు, సార్ నేను ఒక సెక్స్ క్లినిక్కి ఫోన్ చేశాను, ఫోన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారంట, మీకు చేసుకోవడం అలవాటు ఎక్కువగా ఉందా, మీకు అందుకే ప్రాబ్లం వచ్చింది, సో రండి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో బేసిక్గా ఏంటంటే మాస్టర్బేషన్ అనేది తప్పు కాదు. మాస్టర్బేషన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకు ఒక 10 అడ్వాంటేజెస్ ఉంటే 1-2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మాస్టర్బేషన్ అనేది తప్పు అనేది అసలు ఎవ్వరు ఏ టెక్స్ట్ బుక్లోనూ ఎక్కడ ఏ బుక్లోనూ ఉండదు. కొన్ని సెక్సాలజీ వెబ్సైట్స్లో తప్ప ఎక్కడా ఉండదు. మాస్టర్బేషన్ అనేది మనకు కంట్రోల్ ఇస్తుంది. ఒక సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరిని చూసినా సెక్స్ కోరికలు వస్తున్నాయి, ఒక ఫిమేల్ని చూడగానే వస్తున్నాయి అన్న సిచ్యువేషన్లో మాస్టర్బేషన్ చేసుకుంటే తగ్గిపోతుంది. సో ఎక్కువ చేసుకోవడం వల్ల నష్టాలు లాభాలు ఉన్నాయా? 2 ఉన్నాయి. లాభాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఎప్పుడైనా సరే స్పెర్మ్ రిలీజ్ అయిపోతేసి మనకు దీంట్లో బేసిక్ సైన్స్ ఉంది. మనకు నోట్లో ఎలాగైతే సలైవా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుందో ఈ సీమన్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. మనకు టీనేజ్ వచ్చినప్పటి నుంచి మన హార్మోన్స్ సహకరిస్తుంటే స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ని మనం ఎప్పుడు ఆపలేము, అది ఏది అవుతూనే ఉంటుంది. ఒకవేళ మనం స్పెర్మ్ రిలీజ్ చేయకపోయినా అది ఏదో ఒక రూపంలో బాడీలోంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అది బాడీలో ఉండదు, అంటే మనము రిలీజ్ చేసినప్పుడే బయటకు వెళ్ళదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే యూరిన్లో కలిసి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు బయటికి వెళ్ళాలి, అక్కడ ప్లేస్ ఉండదు ఉండడానికి. సో ఎప్పుడైనా సరే అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్నప్పుడు మనం దాన్ని బయటికి తీసేసినంత మాత్రాన అది ఆగిపోదు. మన హార్మోన్స్ సహకరిస్తున్నంత వరకు అన్నీ నార్మల్గానే ఉంటాయి. మాస్టర్బేషన్ ఎప్పుడు మంచిది కాదు అంటే ఓన్లీ కొన్ని సినారియోస్లోనే. కొంతమంది ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఆ రోజు అంటే ఖాళీగా ఉంటే ఏమీ తోచక వేరే ఏ అలవాట్లు లేక రోజంతా మాస్టర్బేషన్ చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తుంటారు, సార్ నేను రోజు నాకు 7-8 టైమ్స్ చేయకపోతే నాకు నిద్ర రాదు. అది అడిక్షన్, అది తప్పు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి దాంట్లో ఉన్న ప్లెజరు మాస్టర్బేషన్ చేసుకొని అక్కడ ప్రాస్టేట్ గ్రంథి మీద బాగా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి అది మళ్ళీ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ప్రాస్టైటిస్ వచ్చేస్తుంది టూ మచ్ చేసుకుంటే. రెండో ప్రాబ్లం ఏంటి, వాళ్ళకు ఈ మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకొని అడిక్ట్స్లో సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కొన్నిసార్లు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నాకు ప్లెజర్ రావట్లేదు మా వైఫ్తో, నేను అందుకే ఇప్పుడు కూడా నేను మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను, అదేమన్నా తప్ప అని అడుగుతుంటాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా మాస్టర్బేషన్కి అడిక్ట్ అయిపోయింది. ఓకే. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే మాస్టర్బేషన్లో ఎక్కువ సార్లు చేసుకోవడం వల్ల కొన్నిసార్లు శీఘ్రస్ఖలనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అలవాటు అయిపోతుంది, ఫాస్ట్గా చేసుకోవడం అలవాటు అయితే. ఇంకొంతమంది ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు, అంటే నార్మల్గా చేసుకోకుండా బోర్లో పడుకొని బెడ్కి రబ్ చేయడం కానీ, కొంతమంది ఎక్కడ గోడల్లో కానీ లేకపోతే ఏదైనా హోల్స్ కనిపిస్తే అక్కడ దాంట్లో చేసి మాస్టర్బేట్ చేయడం కానీ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పెనిస్లో ఉన్న సున్నితమైన నర్వ్స్ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే తప్ప మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల, నార్మల్గా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. మీరు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వారానికి ఎన్నిసార్లు చేయాలి అంటే, వారానికా నెలకా రోజా ఎన్నిసార్లు చేయాలి అంటే, వారానికి 2-3 సార్లు చేసుకోవడం అనేది తప్పే కాదు, అది నార్మల్. స్పెర్మ్ వెళ్ళిపోతుంటుంది, దానివల్ల మనకు యూస్ఫుల్ హార్మోన్స్, బ్రెయిన్లో యూస్ఫుల్ హార్మోన్స్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, పీస్ఫుల్గా నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే. చదువుకునే అబ్బాయికి
నాకు ఎప్పుడు సెక్స్ మీద ఆలోచనలు వస్తుంటే మాస్టర్బేషన్ చేసుకున్నాడు అనుకోండి, ఆ పార్ట్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ చదువుకోగలుగుతాడు కదా. సో కొందరు పోర్ను చూస్తే మాస్టర్బేషన్ చేసుకుంటారు, అది ఎంతవరకు ప్రమాదం? అది డబుల్ అడిక్షన్. అంటే బేసిక్గా ఏమవుతుందంటే పాన్ చూస్తేనే మాస్టర్బేట్ చేసుకోవడం, నేను జనరల్గా మా పేషెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటాను. పాన్ చూస్తూ మాస్టర్బేషన్ చేయడం వల్ల జనరల్గా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. అంటే హైపర్ ఎగ్జైట్ అయిపోతారు. రెండోది రియల్ లైఫ్లో కూడా వాళ్ళకు అటువంటి సినారియో వస్తేనే వాళ్ళు సెక్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ మధ్య నా దగ్గర కపుల్ వచ్చారు. వచ్చి సార్ ఈ అమ్మాయి సరే మేమిద్దరం సరిగ్గా కలవట్లేదు, ఈ అబ్బాయి నా దగ్గరికి రావట్లేదు. అబ్బాయి ఏమంటాడు, ఈ అమ్మాయి నాకు కోఆపరేట్ చేయట్లేదు సార్. అంటే జనరల్గా ఒక డాక్టరు అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు అంటే ఆ అమ్మాయికి ఏదైనా సిగ్గో బిడియమో లేకపోతే భయమో ఏదైనా ఉంటుందని అనుకుంటా. సో అమ్మాయిని పిలిచి అడిగాను, అమ్మ నువ్వు కోఆపరేట్ చేయట్లేదట. సార్ నేను ఎప్పుడు అసలు నాకు అట్లాంటి ఏం ఇష్యూస్ లేవు, నేను కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆయనే నన్ను డిఫరెంట్ పొజిషన్స్ అని గట్టిగా అరవమంటున్నాడు, ఓరల్ సెక్స్ చేయమంటున్నాడు. నాకు అవన్నీ చేయాలంటే నాకు సిగ్గుగా ఉంది, అసలు అన్యాచురల్ సెక్స్ లాగా అనిపిస్తుంది. అబ్బాయిని పిలిచి నువ్వు అమ్మాయి కోఆపరేట్ చేయలేదు అంటున్నావు కదా, ఏం కోఆపరేట్ చేయట్లేదు నాకు బ్రీఫ్గా చెప్పు అంటే, సార్ అమ్మాయి అసలు సెక్స్ స్టార్ట్ చేయడం అంటేనే ఓరల్ సెక్స్ కదండి సార్, అమ్మాయి ఓరల్ సెక్స్ చేయట్లేదు, తనకి ఇంట్రెస్ట్ లేదంటుంది, నాకు ఎలా సార్ మూడ్ వస్తుంది. బేసిక్గా ఇది ఎందుకు మూడ్ వచ్చింది అంటే ఆ పాన్ మూవీస్లో చూస్తే ఫస్ట్ ఓపెనింగ్ సీనే అది సినిమా అని వాళ్ళకి తెలీదు, ఓపెనింగ్ సీనే ఓరల్ సెక్స్. సో ఇండియన్ సొసైటీలో ఎవరు అమ్మాయిలు అంత ఫార్వర్డ్గా ఉండి డైరెక్ట్ ఓరల్ సెక్స్ చేయరు. రియాలిటీలో చాలామంది ఆడవాళ్ళకి ఓరల్ సెక్స్ ఇష్టం ఉంటుంది. సో వాళ్ళకి అది అంటే ఏదో వాళ్ళ మూవీస్లో అన్ని ఏంటి, అది ఒక యాక్షన్, ఒక మగవాడి ఈగోని సాటిస్ఫై చేయడానికి లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అదొక యాక్షన్ అంతే. సో ఓరల్ సెక్స్ అనేది సెక్స్లో న్యాచురల్ పార్ట్ కాదు. సో ఈ అబ్బాయికి ఏంటి, అలా చేస్తేనే నాకు మూడ్ వస్తుంది సార్, మా వైఫ్ అలా చేస్తేనే నాకు ఎరెక్షన్ వస్తుంది, నేను అప్పుడే కదా నేను స్టార్ట్ చేయగలుగుతాను అని అంటాడు. రెండోది మా వైఫ్ నేను చేస్తున్నప్పుడు గట్టిగా సౌండ్స్ చేయట్లేదు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు, సైలెంట్గా పడుకుంటుంది, అది కూడా అన్యాచురలే కదా. బేసిక్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు పాన్ చూస్తూ మాస్టర్బేషన్ చేసే వాళ్ళకు చాలామందికి అలాంటి ఎన్విరాన్మెంట్, అలాంటి పార్ట్నర్ దొరికినప్పుడు ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే ఒక మనిషి ఫస్ట్ అట్రాక్ట్ అవ్వడం వల్లనే అక్కడ ఒక ప్రేమ పుడుతుందంట. అంటే ఐ మీన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విషయంలో మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి నాకు షేర్ చేయండి. అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని మీరు ఎంతవరకు నమ్ముతారు, అంటే దాని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. నా ఒపీనియన్లో ఇట్స్ ఓన్లీ అట్రాక్షన్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా ఒక ఆపోజిట్ సెక్స్ వాళ్ళు మనకు నచ్చాలి అంటే ఓన్లీ వాళ్ళ ఫేస్ చూడడము, లేకపోతే వాళ్ళ అందం చూడడము, లేకపోతే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ చూడడము, దాన్ని చూసి లవ్ అనుకోవడం జనరల్గా నేను నమ్మనండి. మనకు కావాల్సింది ఏంటంటే అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు మన మెంటాలిటీకి సూట్ అవుతారా లేదా, ఎంత అంటే మనకు సపోర్టివ్గా ఉంటారా లేదా, అలాంటివి ఉన్నప్పుడే మనకు జనరల్గా లవ్ స్టార్ట్ అవ్వాలి. జనరల్గా ఎప్పుడైనా సరే ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అని మూవీస్లోనే చూస్తుంటాం. ఒక అమ్మాయిని చూడగానే నేను లవ్లో పడిపోయానని, అది జనరల్గా అది సహజం కాదు. ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ ఎప్పుడైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత లవ్ స్టార్ట్ అవుతుందో అవి చిరకాలం నిలుస్తాయి. లవ్ అట్ ఫస్ట్ సైట్లో స్టార్ట్ అయింది, అప్పుడు తొందరగా బ్రేక్ అయిపోతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ లవ్లు ఏదైతే మొదలవుతున్నాయో అది కేవలం సెక్స్ కోసమే ఆ లవ్ అనేది మొదలు పెడుతున్నారు. సెక్స్ ఒకటే కాదు, అవసరాల కోసం కూడా. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది కదా, లివింగ్ రిలేషన్షిప్ అంటారు. అసలు ఈ మధ్య నేను ఒకసారి అటు సైడ్ వెళ్ళాను, గచ్చిబౌలి సైడ్. నేను ఎప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి నా వెహికల్ని నేను ఎప్పుడు అవి చూడలేదు. మనం ఒకసారి డ్రైవ్ చేస్తుంటే వెనకలు కూర్చొని వెళ్తున్నాను.
కో లివింగ్ అనేది ఫస్ట్ టైం ఒక 1 month బ్యాకే నేను కో లివింగ్ హాస్టల్స్ ఆర్ రూమ్స్ అవైలబుల్ అని బిల్డింగ్స్ అనేది. హాస్టల్స్ కూడా అంటే రూమ్స్ అవి. సో బేసిక్గా నాకు కొంచెం నేను కరెక్ట్గానే చూసానా లేదా అని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత మా హాస్పిటల్లో పనిచేసే ఒక అబ్బాయితో మాట్లాడాను. ఏంటి అంటే, అవును సార్ మీకు తెలీదా అన్నాడు. ఇప్పుడు మన హైదరాబాద్లోని ఎటువంటి అంటే ఇంతకుముందు రూమ్స్ తీసుకోవాలి అంటేనే మేము బ్యాచిలర్స్కి రూమ్స్ ఇవ్వము, మేము ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి ఇస్తాము. అలాంటి సినారియో నుంచి మన హైదరాబాద్లో ఏమైంది, డైరెక్ట్గా మీరు ఎవరైనా సరే అబ్బాయి అమ్మాయిలు ఉంటారా, అబ్బాయిలు ఉంటారా, అమ్మాయిలు ఉంటారా, మాకు సంబంధం లేదు, మీకు రూమ్ ఇస్తాము అనే కాన్సెప్ట్ వచ్చేసింది. దాంట్లో ఏమైంది, నీడ్ పెరిగిపోతుంది. అంటే అబ్బాయి అమ్మాయి ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు, అది దాంట్లో చాలా అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో అబ్బాయికి ఫ్రీగా సెక్స్ వస్తుంది కాబట్టి అబ్బాయి ఖర్చు పెట్టుకోవాలి, లేదా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరు డివైడ్ చేసుకోవాలి, లేదా ఎన్ని రోజులు కలిసి ఉంటాము. ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇవి బేసిక్గా ఒక అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ అయిపోయాయి. అండ్ చాలామందిలో తర్వాత నేను దాంట్లో స్టడీ చేసింది, నేను ఈ 1 year ఇక్కడ ఉంటాను, ఈ 1 year తర్వాత నువ్వు నన్ను కాంటాక్ట్ చేయడానికి లేదు. అదే ఇంతకుముందు వెంకటేష్ ఒక సినిమా వచ్చింది చూసారా, అది టెంపరీగా ఒక బాండ్ పెట్టుకొని కొద్ది రోజులు ఒక పెళ్లి చేసుకుందాం తర్వాత విడిపోదాం అన్నట్టు. ఇవన్నీ రిలేషన్షిప్స్ అన్నీ మనకు బయట నుంచి చూసే వాళ్ళకి అది ఓన్లీ సెక్స్ మీదనే ఉంది. మిగతావి ఏంటంటే ఫ్రీ ట్రాన్స్పోర్టు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి చాలామంది అమ్మాయిలు పర్టికులర్గా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్కి తెలియట్లేదు. ఓకే, సో అవసరాలు తీరుతున్నాయి, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. సో అవసరాల కోసం ఈరోజు లవ్, అంతే, ఓ పేరు లవ్ అనే పేరు. అంతే. అంటే అందరు నడిచి జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ ఇప్పుడు మనం చూసే ఇవైతే లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటాం కదా, అవన్నీ కేవలం అవసరాల కోసం. సో ఒక సెక్స్ అనేది మెంటల్ బాండింగ్ ఉన్నప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందా, లేదంటే ఇంకా ఆ కోరిక తీర్చుకోవాలి అన్న సాటిస్ఫాక్షన్తో చేస్తారా? 2 రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు సెక్షువల్ ప్లెజర్ ఇప్పుడు కొంతమంది చాలామంది కాల్ గర్ల్స్ దగ్గరకు, ప్రాస్టిట్యూట్స్ దగ్గరకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఓన్లీ అవసరం తీర్చుకోవడానికి కోసమే. ఆ టైంకి చేశాను, రిలీజ్ అయిపోయింది, ఆర్గజం వచ్చేసింది, అంతే, చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. అసలు మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, డాక్టర్ గారు నేను బయటకు వెళ్ళాను ఒక అమ్మాయితో కలుద్దామని ప్రాస్టిట్యూట్ దగ్గరికి, మా ఫ్రెండ్స్ అందరు వెళ్తే, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయలేకపోయాను. అంటే బేసిక్గా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలన్న మూడ్ రాలేదు. ఎందుకంటే అందరికీ ఒక ప్రాస్టిట్యూట్ని చూడగానే చేయాలన్న మూడ్ రాదు. అంటే కొంతమంది ఓన్లీ బాండింగ్ ఉండి ఆ అమ్మాయితో అట్రాక్షన్, కొంచెం టైం స్పెండ్ చేస్తేనే చేయగలుగుతారు. ఏదో మెకానికల్గా ఈరోజు ఏదో డబ్బులు ఇచ్చాం కదా వెళ్ళి చేయాలి అంటే చాలామందికి అట్లా వర్కౌట్ కాదు. సో 2 ఉన్నాయి, 2 రకాలుగా ఉన్నాయి. బట్ మెజారిటీ పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీ ఉన్నా కూడా ఇది బయటకు వెళ్ళి ఒక అమ్మాయి దగ్గర, సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలామంది చేయలేరు. అదేం ప్రాబ్లం కాదు. వాళ్ళకేంటంటే వైఫ్తోనో, బాగా తెలిసిన అమ్మాయితోనో, తెలిసిన ఫీమేల్తోనో చేయగలుగుతారు తప్ప బయట వాళ్ళతో చేయలేరు. ఓకే, సో ఇన్ జనరల్గా అందరి విషయాలు జరుగుతుంటుంది. ఓకే ఫైన్. సో నాకు తెలిసి ఈ పోడ్కాస్ట్లో మనం చాలా విషయాలు మాట్లాడాము. అండ్ అంటే రియల్ లైఫ్లో జరిగే సబ్జెక్టే మీరు మాకు చాలా దాంతో ఆ విషయంలో విశ్లేషించి మరీ చెప్పారు. సో ఇంకా అంటే ఈ సెక్షువాలిటీకి సంబంధించిన విషయాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి, సో మరో ఎపిసోడ్ తోటి మళ్ళీ ఆ పోడ్కాస్ట్లో మరిన్ని విషయాలు మీతో తెలుసుకోవాలని ఉంది. సో ఈ పార్ట్ 1లో అయితే నాకు తెలిసి ఈ రిలేషన్షిప్స్, మాస్టర్బేషన్ సంబంధించింది, ఆ డార్క్ సీక్రెట్స్ అన్నీ కూడా మీరు చెప్పారు. సో మరో పోడ్కాస్ట్ మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.